నో షెడ్యూల్ అన్నప్పుడు ఎటువంటి పాడ్స్ నా వర్కర్ 1లోకి వచ్చి డిప్లాయ్ అవ్వవు. ఇప్పుడు చూడండి నో షెడ్యూల్ ఇచ్చానా? ఎంటర్. ఇప్పుడు మనం సేమ్ kubectl డిస్క్రైబ్ కమాండ్ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి టెంట్ అప్లై అయిపోయింది. ఇప్పుడు ఈ వర్కర్ 1లో ఎటువంటి పాడ్స్ డిప్లాయ్ అవ్వలేవు. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు నేనేం చేస్తాను pod.yaml ఉంది కదా! pod.yamlలో ఇప్పుడు దీని నేమ్ వచ్చేసి మనం ప్రైమ్ అనుకుందాం. మన రిక్వైర్మెంట్ ఏంటి? హాట్‌స్టార్ అనే యాప్ మాత్రమే నా వర్కర్ 1లోకి డిప్లాయ్ అవ్వాలి. ఓకేనా? సో, ఇది ఒక జస్ట్ నార్మల్ డిప్లాయ్‌మెంట్. ఓకే. దీనిలో నేను జస్ట్ నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్‌గా ప్రైమ్ అనే అప్లికేషన్ నేను రన్ చేస్తున్నాను. మనం ఏం చేద్దాం kubectl గెట్ పాడ్ ఫస్ట్ దీన్ని మనం రిమూవ్ చేద్దాం. kubectl గెట్ డిప్లాయ్ kubectl డిలీట్ డిప్లాయ్‌మెంట్ అండ్ దెన్ nginx-deployment. డన్. డిలీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను kubectl క్రియేట్ -f pod.yaml క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు మనకు తెలిసిన థియరీ ప్రకారం ఇప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు నా దగ్గర ఉండేది రెండే. 2 నోట్సే అప్ అండ్ రన్నింగ్‌లో ఉన్నాయి. ఒకటి మాస్టర్, ఒకటి వర్కర్ 1. మాస్టర్‌కి టెంట్ బై డిఫాల్ట్‌గా ఇన్‌స్టాలేషన్ టైమ్‌లోనే టెంట్ అనేది అప్లై అవుతుంది కాబట్టి నేను నా పార్ట్స్ అనేవి మాస్టర్‌లో డిప్లాయ్ చేయలేను. ఇప్పుడు నేనేం చేశాను ఇంటెన్షనల్‌గా వర్కర్ 1లో హాట్‌స్టార్ అనే అప్లికేషన్ మాత్రమే రన్ అవ్వాలి కాబట్టి నేను దానికి టెంట్ అనేది అప్లై చేశాను. దేనికి? నా వర్కర్ 1కి. ఇప్పుడు నేను ప్రైమ్ అనే ఒక పాడ్‌ని డిప్లాయ్‌మెంట్‌ని డిప్లాయ్ చేశాను. సో, ఇప్పుడు నా పాడ్ స్టేటస్ ఏమవ్వాలి? వర్కర్ 1లో డిప్లాయ్ అవుతుందా? అవ్వలేదు. ఎందుకంటే నేను టెంట్ అనేది అప్లై చేశాను. వర్కర్ 2లో డిప్లాయ్ అవుతుందా? దానిలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి టెంట్ అనేది యాడ్‌లో ఉంది. అది ఎటువంటి టెంట్? నో ఎగ్జిక్యూట్ అంటే అది అన్‌రీచబుల్ స్టేట్‌లో ఉందని. సేమ్ ఫర్ వర్కర్ 3 అండ్ మాస్టర్‌కి బై డిఫాల్ట్‌గా టెంట్ ఉంది. సో, నా పాడ్స్ అనేవి పెండింగ్ స్టేట్‌లోకైతే వెళ్తాయి. చూడండి. చూసారా? పెండింగ్ స్టేట్‌లోకైతే వెళ్ళాయి. సో, దానికి ఇప్పుడు అర్థం కావట్లేదు. మాస్టర్‌లో టెంట్ ఉంది. వర్కర్ 1లో టెంట్ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉండేవి ఈ 2 నోట్సే. ఇప్పుడు నేను డిప్లాయ్ ఎక్కడ చేయాలో నాకు తెలియదు. అందుకని అదేమైపోయింది? పెండింగ్ స్టేట్‌లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను దీని డిస్క్రిప్షన్ చెక్ చేసి చూద్దాం. kubectl డిస్క్రైబ్ పాడ్ అండ్ దెన్ నా ప్రైమ్ పాడ్ ఒక నేమ్. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి. డిఫాల్ట్ షెడ్యూలర్ నో. వన్ నోడ్ హ్యాస్ అన్‌టాలరేటెడ్ టెంట్ హాట్‌స్టార్. ఓకే. సో, ఇక్కడ చూడండి మనకి అదే చెప్తుంది. ఆల్రెడీ నువ్వు ఇచ్చిన